హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఎన్విరాన్మెంట్లో భాగంగా హంబోల్ట్స్ ఎనిగ్మా అంటే ఏంటి, ఇది మన భారతదేశానికి ఎలా వర్తిస్తుంది అన్నటువంటి చూద్దాం. అంతకన్నా ముందుగా మనం చూస్తే మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది, అవునా? అలా పరిభ్రమించటంలో ఎక్కువగా ఈక్వేటర్ అన్నటువంటిది సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, భూమధ్య రేఖ అన్నటువంటిది. సో ఎక్కువగా ఏంటి, ఈ ట్రాపికల్ రీజియన్స్లో క్యానోపీ ఎక్కువగా ఉంటుంది, బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది అనేసి మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ట్రాపికల్ రీజియన్స్లోకి వచ్చేసరికి బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. మరి పోలార్ రీజియన్ వైపుగా వెళ్ళే కొద్దీ బయోడైవర్సిటీ అన్నటువంటిది తగ్గుతుంది. రీజన్ ఏంటి అనేసి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాపికల్ ఏరియాస్లోకి వచ్చేసరికి సూర్యుడి యొక్క ఎనర్జీ అన్నటువంటిది అక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అవునా? సూర్యుడి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దాంతో ఏమవుతుంది, అక్కడ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్లాంట్స్ ఎక్కువగా అక్కడ గ్రో అవుతాయి. సో ఆ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రైమరీ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఏమవుతుంది, ఎక్కువగా జంతుజాలము, వివిధ రకాల స్పీషీస్ అన్నటువంటివి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఎకలాజికల్ నిషే అన్నటువంటిది అక్కడ ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఎకలాజికల్ నిషే అంటే ఏంటి, ఒక స్పీషీ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి అబయాటిక్ ఫ్యాక్టర్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది అన్నటువంటిది. మరి ఎకలాజికల్ నిషే సరిగ్గా ఉంది అంటే అక్కడ మరింత ఎకోసిస్టమ్స్ అన్నటువంటివి పెరుగుతాయి. ఎకోసిస్టమ్స్ లేదా పర్యావరణ వ్యవస్థలు అన్నటువంటివి చాలా కాంప్లెక్స్గా అక్కడ ఉంటాయి, అంటే అక్కడ బయోడైవర్సిటీ అన్నటువంటిది కూడా అలానే ఉంటుంది, అవునా? సో బయోడైవర్సిటీ కూడా అక్కడ అంతే ఎక్కువగా ఉంటుంది అనేసి. సో వీటన్నింటి రీజన్స్ వల్ల ట్రాపికల్ ఏరియాస్లో ఎక్కువ బయోడైవర్సిటీ ఉంటుంది, ఈ పోలార్ రీజియన్స్లోకి వెళ్ళే కొద్దీ కూడా తక్కువగా ఉంటుంది అనేసి. కానీ ఈ హంబోల్ట్ ఎనిగ్మా అన్నటువంటిది ఏం చెప్తుంది, అసలు ఈ హంబోల్ట్ ఎనిగ్మాలో హంబోల్ట్ అంటే ఎవరు, అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ అంటాం. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. ఈ హంబోల్ట్ అనగానే ఎక్కడో విన్నట్టుందే ఈ పేరు అనేసి మనం అనుకోవచ్చు. కరెక్టే, మనకి పెరు లేదా హంబోల్ట్ కరెంట్ అంటాం కదా, ఇతను అనమాట. సో హంబోల్ట్ కరెంట్ లేదా పెరు కరెంట్ అన్నటువంటిది వామ్ కరెంటా లేదా కోల్డ్ కరెంటా, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఈ యొక్క హంబోల్ట్ ఏం చేశారు, సౌత్ అమెరికాలోని కొన్ని మౌంటైన్స్ని విజిట్ చేయటం, అలా ఇక్కడ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంది అని చెప్పటం, ఇవన్నీ చేసిన తర్వాత అతన్ని తర్వాత వచ్చినటువంటి చాలామంది సైంటిస్టులు ఈ హంబోల్ట్ ఎనిగ్మా అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇది ఏంటి, మనకి ఇప్పుడు ఎలా అయితే ట్రాపికల్ ఏరియాస్ నుంచి పోలార్ ఏరియాస్కి వెళ్ళే కొద్దీ బయోడైవర్సిటీ అన్నటువంటి తగ్గుతుందో, సేమ్ అలాగే ఒక మౌంటైన్ రీజియన్లో ఏమవుతుంది, పైన ఉన్నటువంటి సాయిల్ అన్నటువంటిది కిందికి జారడం కావచ్చు, అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండటం కావచ్చు, దానివల్ల ఈ కింద ఏరియాస్లోకి వచ్చేసరికి థిక్ క్యానోపీ అన్నటువంటిది ఉంటుంది, ఎక్కువ బయోడైవర్సిటీ అన్నటువంటిది ఉంటుంది, వివిధ రకాల పక్షులు, జంతువులు, కీటకాలు, మొక్కలు వివిధ రకాలుగా ఉంటాయి. అదే పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఈ బయోడైవర్సిటీ అన్నటువంటి తగ్గిపోతూ వస్తుంది. అంటే కేవలం ట్రాపికల్ రీజియన్స్ నుంచి పోలార్ రీజియన్స్కి మాత్రమే కాదు, మౌంటైన్స్లో కూడా ఇలాంటిదే జరుగుతుంది. దీనినే హంబోల్ట్స్ ఎనిగ్మా అనేసి మనం పిలుస్తూ ఉన్నాం. దాని గురించే ఈయన చెప్పటం జరిగింది. చూడండి, హంబోల్ట్స్ ఎనిగ్మా ఏం చెప్తూ ఉన్నారు, సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే ట్రాపికల్ ఏరియాస్ నుంచి పోలార్ ఏరియాస్లోకి వెళ్ళేసరికి ఎలా అయితే బయోడైవర్సిటీ తగ్గుతుందో, సేమ్ అలాంటిదే మౌంటైన్స్లో కూడా, అంటే అవుట్ సైడ్ ట్రాపిక్స్లో కూడా ఇలాంటిది జరుగుతుంది, అది కూడా మౌంటైనస్ స్ట్రక్చర్స్లో ఇలాంటిది ఉంటుంది అన్నట్టుగా ఈ హంబోల్ట్స్ ఎనిగ్మా చెప్తోంది. మరి మన భారతదేశంలో దీని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, నార్మల్గా మన ఇండియా మ్యాప్కి సంబంధించి చూస్తే ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అవునా? సో ఈ కిందంతా ఉన్నదేంటి, ట్రాపికల్ రీజియన్, అవునా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నటువంటిది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది, 8 రాష్ట్రాలు. ఏమేమి రాష్ట్రాలు అన్నటువంటిది ఒకసారి చూసుకోవాలి. అయితే ఇక్కడేంటి, కింద ఉన్నటువంటిది మొత్తం ట్రాపికల్ ఏరియా. మరి ఈ ట్రాపిక్స్లో ఇటు వెస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, ఇటు శ్రీలంకన్ రీజియన్ కానివ్వండి, వీటన్నింటి దగ్గర చాలా బయోడైవర్సిటీ ఉంది, ఒప్పుకుందాం. కానీ వీటిని దాటి మన దేశంలో ఇంకెక్కడా కూడా బయోడైవర్సిటీ లేదా అంటే, ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్లో మొత్తం కూడా బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటి, ట్రాపికల్ రీజియన్స్లోనే కాదు, వేరే రీజియన్స్లో కూడా మనకి ఇలా బయోడైవర్సిటీ ఎక్కువగా కనపడుతుంది. దాని గురించి చెప్పేదే ఈ హంబోల్ట్స్ ఎనిగ్మా అన్నటువంటిది. సో కేవలం ఇలా ట్రాపికల్ జోన్స్లోనే మాత్రమే కాదు, ఈస్టర్న్ హిమాలయాస్లో కూడా ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది. పక్షులు అన్నటువంటివి ఎక్కువగా ఈస్టర్న్ హిమాలయాస్లోనే ఉన్నాయి మన దేశంలో.
సో ఇక్కడ ఏంటి, బయోడైవర్సిటీ అన్నటువంటిది కేవలం ఒక రీజియన్కి మాత్రమే ఇక్కడ పరిమితం అవ్వట్లేదు. మౌంటైనస్ స్ట్రక్చర్స్ ఏవైతే అవుట్ సైడ్ ఆఫ్ ట్రాపిక్ రీజియన్స్లో ఉన్నాయో అక్కడ కూడా బయోడైవర్సిటీ అన్నటువంటిది ఎక్కువగానే ఉంది. అదే ఈ హంబోల్ట్స్ ఎనిగ్మా అన్నటువంటిది. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, హంబోల్ట్స్ ఎనిగ్మా అంటే ఏంటి, ఇది మన భారతదేశానికి ఎలా వర్తిస్తుంది అన్నటువంటిది చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.